చాలా కాలం క్రితం ఇప్పటి తెలంగాణ ప్రాంతంలో గిరిజన నాయకులు అడవిలో వేటకి వెళ్ళినప్పుడు వారికి ఒక శిశువు కనిపించింది. ఆ పసిపాపను పులులు కాపలా కాస్తూ ఉన్నాయి. ఆ శిశువును గిరిజన నాయకుడు అయిన మేడరాజు ఎంతో ప్రేమగా పెంచారు. తన రాకతో అంతా శుభాలే జరగసాగాయి. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టారు. కోయరాజు సమ్మక్కని చిన్నప్పటి నుండి ధైర్య సాహసాలతో పెంచాడు. మేడరాజు సమ్మక్కని తన మేనల్లుడు అయిన మేడారం నాయకుడు పగడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. వారికి ముగ్గురు సంతానం: సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. పగడిద్దరాజు కాకతీయ రాజ్య సామంతరాజుగా ఉండేవాడు. కరువు కారణంగా గిరిజనులు శిస్తు కట్టలేకపోయారు. కానీ సైనికులు బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు మేడారంపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. లక్నవరం సమీపంలో గిరిజనులకు కాకతీయులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు వీరమరణం పొందారు. కుటుంబాన్ని కోల్పోయిన జంపన్న తట్టుకోలేక సంపెంగవాగులో ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆనాటి నుండి అది జంపన్నవాగుగా పిలువబడుతుంది. అది విన్న సమ్మక్క యుద్ధరంగంలోకి దిగింది. ఆమెను చూసిన గిరిజనులు మరింత ధైర్యం పొందారు. సమ్మక్క వీరత్వాన్ని చూసిన ఒక సైనికుడు ఆమెను వెన్నుపోటు పొడిచాడు. ఆ క్షణం చరిత్రలో మిగిలిపోయింది. గాయాలతో సమ్మక్క చిలకలగుట్ట వైపు నడిచింది. ఆమె అడవిలో విలీనం అయిపోయింది అని ప్రజల నమ్మకం. తన తప్పును తెలుసుకున్న ప్రతాపరుద్రుడు పశ్చాత్తాపపడ్డాడు. ఆ క్షణం నుంచి సమ్మక్కకు భక్తుడయ్యాడు. ఆ తరువాత వారికి ఒక చెట్టు కింద పుట్ట మీద ఒక కుంకుమ భరిణి కనిపించింది. అది సమ్మక్క శక్తి అని భక్తుల నమ్మకం. అప్పటి నుండి 2 ఏళ్లకోసారి మేడారం జాతర మొదలైంది. భక్తులు లక్షల్లో బెల్లంతో అడవికి చేరుకుంటారు. జాతర చివర్లో దేవతలు తిరిగి అడవిలోకి వెళ్తారు. ఆ సమయంలో భక్తులు కన్నీళ్లతో వీడ్కోలు పలుకుతారు. సమ్మక్క, సారలమ్మ, జంపన్న అడవిని కాపాడుతున్నారని వారి నమ్మకం.